ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్కు బొకే ఇచ్చి సన్మానం చేశారు. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా దొరబాబు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపగా పవన్ కళ్యాణ్ అంగీకరించారు. పెండెం దొరబాబు రాకతో పిఠాపురంలో జనసేనకు మరింత బలం పెరగడం ఖాయం అంటున్నారు లోకల్ లీడర్స్. దొరబాబు ఇంతకుముందు వైసీపీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి అప్పుడు టీడీపీ నేత వర్మ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ నుంచి దొరబాబు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మంచి విజయం సాధించారు. కానీ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడించాలనే ఉద్దేశంతో మాజీ సీఎం జగన్ వైసీపీ పిఠాపురం టికెట్ను వంగా గీతకిచ్చారు. దొరబాబును పక్కన పెట్టేశారు. కానీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సంచలన విజయం సాధించారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో దొరబాబు వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. గత ఆగస్టులో వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచే జనసేన నేతలతో టచ్లో ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు పవన్ను కలిసి తన చేరికకు మార్గం సుగమం చేసుకున్నారు. దాంతో పిఠాపురంలో వైసీపీ మరింత బలహీనపడినట్టు అయింది.